ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కొమరోలు రాష్ట్ర ప్రధాన రహదారిలో అన్ని దుకాణాలు పోలీసులు మూసివేయించడంతో బంద్ వాతావరణం తలపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు రాష్ట్రంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటన జరగడం తెలిసిన విషయమే. ఎన్నికల కౌంటింగ్ రోజు మరిన్ని హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారు. అందులో భాగంగా జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు కొమరోలు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావు ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం 6 గంటల నుండి అన్ని దుకాణాలను మూసివేయించారు. జనాలు ఎక్కడా కూడా గుంపులుగా చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. 144 సెక్షన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 4 రోడ్ల కూడలి వద్ద సబ్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావు శాంతి భద్రతని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికలకు సందర్భంగా గొడవలు జరిగే సమస్యాత్మక గ్రామాల్లో, మండలాల్లో 5 చోట్ల పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో ఈ నెల 6వ తేదీ వరకు ఎక్కడ కూడా రచ్చబండ దగ్గర సమావేశాలు నిర్వహించడం, పార్టీల తరపున విందులు వినోదాలు చేసుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు ఆయన తెలిపారు. మరోవైపు నేతల తలరాతలు ప్రజలు ఓటు ద్వారా ఈ రోజు నిర్ణయించడంతో రాజకీయ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఇండ్ల వద్ద కౌంటింగ్ ఫలితాలు వీక్షిస్తూ మళ్లీ అధికారంలోకి రాబోయే ప్రభుత్వం కోసం ఆసక్తిగా ఎదురుచూడడం విశేషం. ప్రకాశం జిల్లా